హాయ్, ఇది లాస్ట్ వీడియో కంటిన్యూ వ్లాగ్ అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైందంటే, మాకు తెలీదు మేము యాటనగా వస్తాము ఇట్లా కర్రీస్ వండుకుంటామని చెప్పి. సో మేమైతే మార్నింగ్ అయితే పప్పు చేస్తుంది, పప్పు వండుతుంది. ఇంకా అక్కడ ఏం మాట్లాడుకుంటున్నామంటే, జాతరకి ఎప్పుడు వెళ్దాం ఏంటి, మామూలుగా వెళ్ళి వచ్చేసాము, మనం ఏం కొనుక్కోలేదు చేయలేదని. ఇంకా పైకి ఉమామహేశ్వరం కూడా వెళ్దామని చెప్పి అయితే మా ప్లాన్. కాకపోతే మొత్తం అది తారుమారైపోయి మొత్తం మేము వేసిన ప్లాన్ మొత్తం వేరే రిటర్న్గా అయిందనమాట. సో ఏం జరిగింది ఏంటని చెప్పి వ్లాగ్స్తో చెప్తూ ఉంటాను, చూస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే నైట్ రాలేదు, ఇంకా అక్క వాళ్ళ మా పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాడనమాట. సో ఇప్పుడే వచ్చాడు, నైట్ రాలేదు ఏంటని అడుగుతున్నా. ఇంకా తినేసి బయలుదేరామన్నమాట. సో ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తేనే మా పెద్ద అత్తమ్మ వాళ్ళ ఇల్లు. సో ఇప్పుడైతే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం, మా అక్క అయితే బండి మీద వెళ్ళింది. ఎడుకోతున్నాం. సో ఇప్పుడైతే వెళ్తూ ఉన్నామన్నమాట, నేను దేవి కలిసి మెల్లగా నడుచుకుంటూ అట్లా జస్ట్ ఊర్లో వాకింగ్ వెళ్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, నేను ఎప్పుడు వచ్చినా ఈ ఫ్లేవర్స్ నాకు చాలా ఇష్టం, మందారం, పింక్ మందారం. ఇంకా మాకు తెలియదు అని చెప్పాయి కదా యాటన్కి వస్తాము అంటే, మాకు తెలీదు. సో అందరూ అనుకుంటున్నారు ఏదో జోక్ చేస్తున్నారేమో అనుకున్నాను నేనైతే. ఇంకా యాటన్ కూడా తీసుకొచ్చారు, ఆటోలో ఉంది, మేము కూడా చూడలేదు, తర్వాత చూసామన్నమాట కోసేటప్పుడు. ఇంక ఇక్కడైతే బియ్యం చెరుగుతున్నాము, నేను మా పెద్దక్క. ఏంటంటే నాకు అసలు బియ్యం చెరగడం రాదు, అదే అడుగుతున్నా ఎట్లా చెరగాలి ఏంటి అని చెప్పేసి. దాన్ని అంటే చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కదా, ఇప్పుడు రావాలంటే కూడా రాలేదు, కొంచెం టైం పడుతుంది. సో మా అక్క ఎట్లా జరుగుతుంది చూడండి, నేను ఎలా చెరుగుతాను చూడండి. సో నేను చెరుగుతేనేమో మొత్తం బియ్యం కిందే పడుతుంది, ఇంకా తిడతారని చెప్పేసి దానిలో ఉన్న రాళ్ళు అవి అయితే వేరుతున్నాను అనమాట. మమ్మీ అమ్మలో చూడు మమ్మీ, చూడు మమ్మీ, చూడు. అరే 10 కిలోలు వాడతారా బాబు, మొత్తం కలిసి 10 వాడుతుంది. ఇక్కడ మరి ఇంకా చుట్టేస్తుంది ఫ్రెండ్స్. లాట అన్నే మా పిన్ని చుట్టేసుకుంటుంది ఫ్రెండ్స్. మా మమ్మీకి బియ్యం చెరగలేకపోయినా చెరుగుతుంది. గాజులు కొనుక్కుంటారు, ఫోటోలు పెట్టిర్రు. హాయ్ బులానక ఏమైంది? అయ్యో స్మాష్ ముక్కు స్మాష్. ఏ పిల్ల యూట్యూబ్ వీడియో స్టార్ట్. This is my mama. This is my village. Yada. ఇంకా బయట అయితే రైస్ మటన్ వండామన్నమాట. సో ఇక్కడైతే బ్రెయిన్ ఫ్రై చేస్తుంది సుజాతక్క, ఇంకా భారతక్క వచ్చేసి తలకాయ కూర వండుతుంది అనమాట. సో నేను లైట్ వేస్తూ, అంటే చీకటి ఉంటుంది అన్నమాట కొంచెం ఇంట్లో, సో లైట్ వేస్తూ కూడా వీడియో షూట్ చేసుకున్నాను అనమాట. సో ఒక పక్కన బ్రెయిన్ ఫ్రై అవుతుంది, ఇంకా తర్వాత వచ్చేసి లివర్ ఫ్రై, ఇంకా బోటి నేను చేశాను. సో వ్లాగ్ అయితే ఇప్పుడు క్లిప్ అయితే వస్తుంది చూడండి, అది ఫుల్ కామెడీగా ఉంటుంది. ఎందుకంటే నేను చేస్తుంటే మా అంజలి అయితే
ఆ మాటలు తన మాటలు క్వశ్చన్స్ కూడా అక్కడే అడిగిందనమాట. అయ్యా లేకపోతే ఎట్లా బావా? వామో నూనె అనుకోరు ఎందుకు అట్లా వేస్ట్ అవుతుందని. నూనె అనుకోరు ఎందుకో వేస్ట్ అవుతుందని. చాలా చక్కగా చేస్తుంది మా పిన్ని వంటలు. ఇక్కడ ఇక్కడ మా ఇంటి ముందు అది ఇస్తారు, ఒక ఆమె ఉంటది ఏమో చెక్కుకుంటుంది. మా పిన్ని పీట కోసం చాలా చాలా వార్ చేస్తున్నది. ఆ గిన్నె సరిపోతుందా లేదా అని మా పిన్ని ఆలోచన. చేతి కాల్చుకుంటుంది. అసలు మంటనే లేదు. మంట లేదని అంటుంది, మంట పెట్టుకోమని అంటున్నా నేను. కుత కుత పెద్ద గిన్నె రాదు, పెద్ద గిన్నె రేపు పెద్ద గిన్నె ఎందుకు డ్రమ్ములు పో నీకు లోపడుకో. పెద్ద గిన్నె సరిపోతుంది. పర్మిషన్ ఇగో గిన్నె మొత్తం మీ కిందనే ఉంది. బట్ట దావతే ఎవరు ఇవాళ అయితే తెల్లారుతుందా? చిరుచాడు పక్కడు పెద్ద గిన్నె లోపల. అదే గోళం పట్టుకరా పిల్లి. గోళం ఎందుకు నీళ్ళకా కాదు, అది వేసి కాల్పనికి. అయ్యో సరిపోతుంది అది ఖచ్చితంగా. పిన్నే అది బాలే కదా. ఇది కుత కుత అంటలేదంట మా పిన్ని. మంట అంతగానో మంట మండుతుంది, ఇక్కడ మండలేదంటుంది. మంట ఏదో ఒకటి ఏమో ఆలోచిస్తుంది నాగలక్ష్మి గారు. నెత్తి చేయి పెట్టుకుంటుంది. మరి లేకపోతే ఏంది ఇది? లోట లోట అవుతుంది కూర. ఏందో లోట లోట ఏందో నూనె మా పెద్దడి పోసాడు లోట లోట. మా పిన్ని అల్లం వేస్తుంది, అదేందో పేస్ట్ పేస్ట్ ఎట్లా ఉంది, కారుతుంది. మరి ఉడుకుతున్నాయి అవి. ఉడకబెట్టాలి. ఉడుకుతాయా? ఇప్పుడు ఇంకొక పిన్ని వచ్చేసి మంట మండుతుందా అంటుంది. చెప్పాలా మీరు ఉన్నది ఎందుకు పక్కన ఇంతమంది. ఇక్కడ చిన్న సుక్క. ఓ అమ్మా నువ్వేంది సుక్క ఆగమా. అసలైంది మాట్లాడేటప్పుడు పెద్ద సుక్క. అయ్యో మరి మేము ఒప్పుకున్నా. బా ఆ మంట మండట్లేదు. ఆ గిన్నె తీసి అక్కడ పెడుతుంది మా పిన్ని. తిట్టుకుంటారు మంటని. ఆడ మంటేడుంది రయ్యా పెట్టురు అంటారు మళ్ళా. మా పిన్ని మస్తు సార్లు చేతులు కాల్చుకుంటుంది. ఆ తెల్ల చేతులకి కందిపోతున్నాయి. ఏమంటారు అయ్యో వస్తలేదు మాట. ఆ తెల్ల చేతులు కందిపోతున్నాయి. ఏ కందుకూరు ఊకో. పట్టుకర కావాలంటుంది. కూర్చొని చెప్తుంది. చెఫ్కి రిస్తా అవో చెట్టు అంత పెద్ద చెట్టు నీకు కనబడతలేదా? కూరలలో కరేపాకు వేస్తలేరు ఫ్రెండ్స్. మక్క తెలుసు ఫ్రెండ్స్. ఇంకొక పిన్ని. చేసినవా? అయ్యో 3 minutes అది నాన్ చేసి. మా కవితక్క ఫ్రెండ్స్ మమ్మల్ని ముక్కల కోసం వెయిటింగ్ చేస్తుండు. మా తాత అయ్యో కరేపాకు చేసింది రిషిత. వాళ్ళ ఇంట్లోకి పీక్కొచ్చింది. కరేపాకు దట్ ఇస్ మై ఆడబిడ్డ. మై ఆడబిడ్డ హౌస్ దేర్. బట్ షీ కేమ్ హియర్. వై షీ కేమ్ ఐ డోంట్ నో. నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మా పిన్నికి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాము. చాలా కష్టం. గంట కొట్టండి ఫస్ట్. ఇట్లా మా బాబు ఓకే ఓకే వచ్చి చూస్తుండు. నేను ఎట్లా చేసి నేను అప్పుడే చెప్పిన పిన్ని నువ్వు మంచి చేసావని. కాలుతుంది. ఇక్కడ మా పిన్ని అంటుంది కాలుతుందని.
నాకేమో పిచ్చి వేస్తుంది, స్నానం చేయలేదు ఇంకా నేను. చీకటి అయితే జాతర కోము. 4:30 మా స్కూల్ టైం కాలే ఇంకా. ఈ స్మోక్ వచ్చేస్తుంది, కళ్ళు మండిపోతున్నాయి మాకు. అంత సున్నితంగా ఏంటమ్మా మీరు అసలు, ఏంటో అర్థం కావట్లేదు. మా పెద్దాడు వచ్చేసి కట్ట నొక్కుతుండు. మా పిన్ని మళ్ళా గిన్నె వేసా మళ్ళా పెడుతుంది. అన్ని కట్టలు పెట్టారు ఫ్రెండ్స్, కానీ అవి మండట్లేవు. ఇంతసేపు మా పిన్నిని చూపించాను. ఇప్పుడు కూర చూడండి, ఇప్పుడు కట్ట కట్ట కుట కుట అంటుంది కూర. అబ్బా ఇంకొక పిన్ని కట్ట తీస్తుంది, నాకేమో షెగ తాకుతుంది ఫ్రెండ్స్. ఆడవాళ్ళు అంటారేంటి ఫ్రెండ్స్ మీరు? లేడీస్ అనాలి. ఈ కుక్క పిల్ల వచ్చేసి మా ఇంటి దగ్గర ఉంది. వైష్ నేను ఇక్కడ ఇప్పుడు ఇస్తా కొంచెం. ఇక్కడ కుక్కలు కొట్టుకుంటున్నాయి ఫ్రెండ్స్. ఆడ మా నాన్న మళ్ళీ పలప తింటుంది. సో అలా మాట్లాడుకుంటూ నేనైతే కర్రీ చేస్తాను అనమాట. బోటి ఫ్రై వచ్చేసి ఆ గిన్నె ఏమో సరిపోవట్లేదు. నేను పెద్ద దాంట్లో వేద్దామా అని చెప్పి డౌట్ తోటి ఆలోచించుకుంటూ ఉన్నాను. సో అంతలోకి వీళ్ళకి కూడా పిలిపి వచ్చింది అనమాట, భోజనానికి రండి అని చెప్పేసి. ఇంకా వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. సో ఇక్కడతోటి వీడియో అయితే ఆఫ్ చేసాము. సో ఇంకైతే నేను ఇక్కడ కర్రీ బోటి ఆల్రెడీ ఉడకబెట్టారనమాట బావ. సో బావ చేస్తుంటే నేను చేస్తలే బావ అని చెప్పి పెద్ద తీసుకున్నా. బట్ నేనైతే ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వండలేదన్నమాట. ఫస్ట్ టైం కదా వండేది, అందుకే అలా కాలుతుంది అది ఇది అనుకుంటూ. మనం ఎప్పుడైనా వండితే మనకు అలవాటు అయ్యేది. నాకు ఇప్పుడే కొన్ని నేర్చుకుంటూ ఉంటాను. సో మా చిన్న అత్తయ్య అనమాట ఇంకా భోజనం చేస్తున్నారు రేణుక వీళ్ళు కలిసి. మరి అత్తమ్మ ఏం కూర వేసుకుంది? అగో నిన్న వీళ్ళు లేవగా మనం కూర్చున్నాం. కుండాల గిన్నె చూపెట్టు. కూర అయిపోయింది, మటన్ అయిపోయింది. మరి మనదే ఉంటుంది దాంట్లో. సో ఇంకా మేము అందరం లేడీస్ అందరం ఒకసారి కూర్చోమన్నమాట, ఏరాళ్ళు అందరము. ఇంకా శేఖర్ అయితే మాకు కొట్టిస్తున్నాడు మా మరిది. ఏంటంటే మా ఇంట్లో మేము తినేసరికి లాస్ట్ అవుతుంది అనమాట. సో ఎవరి ఇంట్లో అయినా అలాగే ఉంటుంది, ఒక ఇంటికి కోడలికి వెళ్ళినాక. ఇంకా మేమైతే అందరు తినేసాక తింటున్నాం అనమాట. సో మాకు అప్పుడు తినేటప్పటికే 5 అయిపోయింది. ఇంకా మార్నింగ్ పప్పుతోటి తిన్నాం కదా, అదే ఇప్పుడు మళ్ళీ మటన్ తోటి తింటున్నాం అనమాట. ఇంకా మా ఆడబిడ్డ అయితే వీడియో తీస్తుంది అనమాట. మా చిన్న అత్తయ్య అని చెప్పే కదా, వాళ్ళ అమ్మాయి వీడియో తీస్తుంది మమ్మల్ని వదిలి తింటున్నారని చెప్పేసి. ఏమడాలి ఫస్ట్ వదినా చెప్తా. నువ్వు డైలాగ్స్ పేపర్ మీద రాసిస్తే చెప్పేదాన్ని. చెప్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడు కూర్చున్న కాడికి అందరు మా వదినలు మటన్ తోటి బాగా తింటున్నారు. తింటురు వీళ్ళందరూ. అయిపోయినా ముసలి అయిపోయింది. అయ్యో దేవి వదిన కనిపిస్తలేదు. వదిన కలుడు తిను. వీళ్ళందరూ ముక్కలు కనిపించకుండా అన్నం పెట్టుకున్నారు. వీళ్ళకంత సిగ్గు. ముక్కలే లేవు.
మళ్ళా గుర్తు చేసుకో బయటికి పోయి. అంజలి హాయ్ చెప్పు. సో అలా అయితే వంటలతోటి అలా మా డే మొత్తం గడిచిపోయింది. ఆ రోజు కూడా మేము జాతరకి అయితే వెళ్ళలేదు. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దామని చెప్పైతే మళ్ళీ అనుకున్నాం. సో అది కూడా ఏమైందో నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను. ఇంకా నైట్కి వచ్చేసి ఇంకా అందరం ఇలా మాట్లాడుకుంటున్నాం అన్నమాట. పని అంతా అయిపోయింది, గిన్నెలు కూడా తోమేసాము. ఇంకా పిల్లలు కూడా ఆడుకుంటున్నారు, ఇంకా డ్యాన్సులు కూడా చేశారన్నమాట. కొంతసేపు ఆ స్పీకర్ చిన్నది ఉంటే పెట్టుకుని మరి ఇంకా మా అంజలి అందరూ వేశారన్నమాట. సో ఇది వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్